ఆర్భాటాలు లేకుండా తుఫాన్ బాధిత ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలన్నారు మాజీ మంత్రి విడదల రజని. చిలకలూరుపేట నియోజకవర్గంలోని మొంతా తుఫాన్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. నియోజకవర్గంలోని వరద ప్రాంతాలను ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాగా అధికారులు ప్రకటించాలని కోరారు. వరద ప్రాంతాల్లో విద్యుత్, వాటర్, డ్రైన్లు, రోడ్లు వెంటనే రిపేర్లు చేయించాలన్నారు. తుపాను వస్తుందని అధికారులకు 10 రోజుల ముందు తెలిసినా చర్యలు చేపట్టలేదని ప్రశ్నించిన విడుదల రజని సీఎం చంద్రబాబు చేపడుతున్న సహాయక చర్యల్లో రియాలిటీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల్ని నమ్మించేందుకు ఏదో టెలికాన్ఫరెన్స్లని, వీడియో కాన్ఫరెన్స్లని చేస్తూ ఉన్నారు. బట్ అక్కడ చేస్తున్నంతగా గ్రౌండ్లో లేదని అనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా మేము తిరిగాము. ఇప్పుడు మేము, మా నాయకులు కావచ్చు, కంటిన్యూస్గా ఈ వర్షాలు ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో అన్ని ఏరియాస్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తిరుగుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదు షెల్టర్ గురించి ఎవరైనా అడిగితే కూడా వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేస్తామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని కంటిన్యూస్గా మా ఆఫీస్కి కన్వే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము డైరెక్ట్గా వచ్చి క్షేత్రస్థాయిలో తిరిగితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఇంత ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు లేదు. రెండు, ఆల్టర్నేట్గా ఏం చేయాలి? చాలామంది ఏదో షెల్టర్స్ అంటున్నారు. ఆ షెల్టర్ ప్లేస్లో కూడా ఏం ఫెసిలిటీస్ లేవు. జస్ట్ ఆ స్కూల్లో ఉండండి లేదా అక్కడ ఉండండి అని చెప్తున్నారు. అక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు. కాబట్టి చాలామంది కూడా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడమో, లేదా ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఇంటి ముందు నీళ్లున్నా కూడా ఇంటి బయట ఆ వ్యక్తులు ఉండి బంధువులు ఇంటికో ఎక్కడికో పంపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళని ఆదుకోండి. ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి. వాళ్ళకి ఆ షెల్టర్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా కాంపెన్సేషన్స్ గవర్నమెంట్ నుంచి ఉంటాయో, ఇందాక చెప్పాను ఎన్యూమరేషన్స్ గురించి కానీ ఎవరు మాట్లాడలేదు. వాటి గురించి మాట్లాడి తక్షణమే సంబంధించి కాస్త అమౌంట్ పెట్టి ఇమీడియట్గా ఆ కొద్దో గొప్ప ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు పెట్టి ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాము. ఆర్భాటాలొద్దు. అనుకోని ఒక సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి ప్రభుత్వం